మిగిలిన కాంగ్రెస్ దయచేసి దూరంగా లైట్ పెట్టండి లైట్ పెట్టండి ప్లగ్లో పెట్టండి ప్లగ్లో పెట్టండి కామ్రేడ్ వి ఉమామేశ్వరరావు గారు, కామ్రేడ్ తులసీదాస్ గారు, కామ్రేడ్ వి వెంకటేశ్వర్లు గారు, ఆర్ఎస్ గారి కుమారులు సత్యేంద్ర గారు, అలాగే కామ్రేడ్ వై వెంకటేశ్వరరావు గారు, ఐవి గారు. కామ్రేడ్ ఆర్ఎస్ గారి కుమార్తెలు మాత గారిని, సుశీల్ గారిని, వారిని కూడా కావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి ములుగులు రంగురాళ్ళు అందరూ జోహార్ కామ్రేడ్ ఆర్ఎస్ గారికి, ప్రియతమ నాయకులు కామ్రేడ్ ఆర్ఎస్ గారికి, నిస్వార్థ ప్రజా సేవకులు కామ్రేడ్ ఆర్ఎస్ గారికి, ధన్యజీవి కామ్రేడ్ ఆర్ఎస్ గారికి. ప్రజల కోసం ఉద్యమించిన శక్తిగా ఉన్న ఒక మహనీయుడు మరణించడం బాధగా ఉంటుంది. అయితే 98 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇంకా జీవించాలని కోరుకోవడం సహజమైనప్పటికీ అది అత్యాశ అవుతుంది. మరణించడం అనేది ముఖ్యం కాదు. పుట్టిన ప్రతి జీవి మరణిస్తాడు. మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సింది. కానీ పుట్టడం మరణించడం మధ్య ఉన్న జీవితం ఎలా సాగింది అనేదే ముఖ్యం. మానవ జీవితానికి అదే పరమాత్మ. అలా చూసినప్పుడు చాలామంది తన కోసమే బతికి చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది తన కుటుంబం కోసం మాత్రమే బతికి చనిపోయే వాళ్ళు ఉంటారు. కొద్ది సమూహాలకు మాత్రమే సంబంధించి పనిచేసిన వాళ్ళు ఉంటారు. కానీ ఒక కమ్యూనిస్ట్ మొత్తం సమాజం కోసం, సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తిగా ఉంటాడు. అలాంటి కమ్యూనిస్టులు కూడా నిజాయితీగా, నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన కమ్యూనిస్టులు ప్రత్యేకంగా ఉంటారు. ఒక మాటలో అట్లాంటి నిజాయితీ, నిబద్ధత, ఆదర్శవంతమైన జీవితం ఉన్న కమ్యూనిస్ట్ ఎవరు అని అడిగితే ఉదాహరణగా ఇదిగో ఈయన అని ఆర్ఎస్ గారిని చూపొచ్చు. అది ఆర్ఎస్ గారి యొక్క గొప్పతనం. కమ్యూనిస్టులు చాలా మంది ఉండొచ్చు, కమ్యూనిస్టులుగా చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ వాస్తవంగా కమ్యూనిస్టు జీవితం అంటే వ్యక్తిగత జీవితంలో ఆదర్శాలు, నిరాడంబరంగా ఉండడం, నిస్వార్థంగా ఉండడం, లేక త్యాగాలు చేయడం, కష్టాలు పడడం, ఈ సద్గుణాల వరకే. అయితే బూర్జువా పార్టీల్లో కూడా చాలామంది అట్లాంటి నిజాయితీ పనులు ఉండొచ్చు, త్యాగదనులు కూడా ఉండొచ్చు, నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అవి మాత్రమే కాదు, అది కొన్ని వ్యక్తిగత లక్షణాలు మాత్రమే. కానీ కమ్యూనిస్ట్ అంటే సమాజంలో ఉన్న దోపిడీకి, పీడనకు మూలాలను అర్థం చేసుకోగలిగిన సైద్ధాంతిక అవగాహన, వాటిని తొలగించాలని కోరుకోవడం కూడా చాలామంది చేస్తారు. కానీ తొలగించడానికి శాస్త్రీయమైన మార్గం ఏమిటో అర్థం చేసుకుని దానికోసం నిలబడినటువంటి సైద్ధాంతిక అవగాహన ఉండేవాడు. అవగాహన ఉంటేనే సరిపోదు. అవగాహన ఉన్నవాళ్ళు, అనుకున్న వాళ్ళు కూడా చాలామంది మధ్యలో జారిపోతున్నారు, చావలేక, సత్తా లేక. కానీ జీవితాంతం ఆ ఎర్రజెండా సిద్ధాంతం కోసం నిలబడేటువంటి అంకిత భావం, ఇవన్నీ కలగలిసినటువంటి నిర్ణయ రూపం మన ఆర్ఎస్ గారు. ఆర్ఎస్ గారు నాకంటే చాలా పెద్దవాడు, నేను చాలా చిన్న వయసు వాడిని, ఆయన కొడుకు లాంటి వాడిని. కానీ బాధ్యతల రీత్యా
ఈ జిల్లాకు మార్గదర్శకత్వం వహించే బాధ్యత రాష్ట్ర సెక్రటరీ సభ్యుడిగా నాకు ఒక గొప్ప అవకాశం లభించింది చాలా సంవత్సరాల పాటు. ఆ సందర్భంగా అనేక సందర్భాల్లో ఈ జిల్లా కమిటీకి నేను రాష్ట్ర కమిటీ వైపు నుంచి హాజరయ్యామని, ఇక్కడ నాయకత్వంతో చాలా సైనిక సంబంధాలు ఉండేవి. నేను చాలా జిల్లాలు చూశాను, కానీ ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్, ప్రత్యేకించి ఆర్ఎస్ గారు, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఇచ్చే స్ఫూర్తి చాలా గొప్పది. కొంతమంది కాంగ్రెస్ అనేవాళ్ళు, ఆర్ఎస్ గారు మీరంటే చాలా ఇష్టపడుతున్నాడు, చాలా ఇష్టపడతాడు, రావాలని కోరుకుంటాడు, కలవాలని కోరుకుంటాడు. అనారోగ్య సమయంలో నేను ఒక 2 సార్లు వచ్చాను. ప్రత్యేకించి ఆయన మంచంలో కదలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వచ్చి కలిశాను. ఒకసారి నాతో అన్నాడు, బాబు నువ్వు ఎప్పుడు రావాలి నా దగ్గరికి, నువ్వు అప్పుడప్పుడు వచ్చిపోతే ఇంకెక్కువ కాలం బతుకుతానన్నాడు. మీరు బ్రతుకుతానంటే ప్రతి 5 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా వస్తారని నేను చెప్పేవాడు. అట్లాంటి సంగీతత్వం ఆయన ప్రదర్శించేవాడు. బహుశా నేను తర్వాత ఆలోచించాను, నిన్న తమిళ బలరాం చనిపోయిన వారి చరిత్ర దగ్గర నుంచి ఈ వరదలు, ఈ పరిస్థితులు, లేదు ఇటీవల నాకు కొంత అనారోగ్యం ఉన్న పరిస్థితి వల్ల రాలేనేమో అని కొంతమంది సలహా చెప్తారు, మీరు వెళ్ళొద్దు అని. కానీ నేను వదిలేకపోయాను. ముందు చెప్పాను బలరాం గారు నేను రాలేకపోతానేమో అని, కానీ ఆ తర్వాత వదిలేకపోయాను. ఖచ్చితంగా కామెంట్ అవ్వదు. ఏమిటి బంధం అని నాకు ఆలోచిస్తే, ఆయన కూడా అప్పుడు నాతో చర్చించేవాడు. ఆయన పడ్డ కష్టాలు, ఉద్యమం ఎదుర్కొని ఇబ్బందులు, నిర్బంధాలు, చర్చలు, కొట్లాటలు, కేసులు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఒక్కొక్కప్పుడు నేను పోలిక చేసి చెప్పేవాడు, మా స్వగ్రామం చించినాడ, మీ స్వగ్రామం తెల్లారిపల్లి, రెండు ఒకేలాగా కమ్యూనిస్ట్ ఉద్యమానికి కంచుకోట్లుగా నిలబడ్డాయి. దీనంతటికీ కంచుకోట్లుగా నిలబడటం ఓటింగ్ రావడం, సీటు రావడం, పంచాయతీకి రావడం, సొసైటీకి రావడం, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కాదు. ఆ ఉద్యమాన్ని నిలబెట్టడానికి పడినటువంటి అపసోపాలు, అంటే ఆటుపోట్లు, వచ్చిన కష్టాలు, కేసులు, నిర్బంధాలు, శత్రువు దాడులు, వీటన్నిటి తట్టుకొని నిలబడడంలో ఆయన చూపే స్ఫూర్తి చాలా గొప్పది. స్థితప్రజ్ఞత అంటాం. అంటే కష్టం వచ్చినప్పుడు పొంగిపోవడము, విజయం వచ్చినప్పుడు పొంగిపోవడము, ఇట్లాంటి లక్షణం కాకుండా ఏది వచ్చినా నిర్భరంగా స్వీకరించగలిగినటువంటిదే స్థితప్రజ్ఞత. ఆ స్థితప్రజ్ఞత ఎవరు, ఎక్కడ అంటే అడ్రస్ ఆర్ఎస్ గారని చెప్పవచ్చు. ఏ విషయంలో అయినా సరే ఆయన చెలించిన గుండెనివ్వరు. కమ్యూనిస్ట్ ఉద్యమానికి వచ్చే కష్టాలు ఎన్నెన్నో ఉన్నాయి, కానీ వాటన్నిటిని కట్టుకుని నిలబడ్డవాడు మన ఆర్ఎస్ గారు. ఎన్నో సందర్భాలు ఇప్పుడు కూడా చాలామంది బాగా ఆటుపోట్లు తిన్న వాళ్ళు కూడా నిరాశ నిస్పృహలకు లోనయ్యే సందర్భాలు ఇప్పుడు. ఎందుకంటే కమ్యూనిస్ట్ ఉద్యమం ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది. నిజానికి ఒక మాటలో చెప్పాలంటే కమ్యూనిస్టుల అవసరం ఇప్పుడు దేశానికి చాలా ఎక్కువగా ఉంది. మొత్తం చరిత్రలో చూస్తే, భారతదేశ చరిత్ర చూసినా సరే, లేక ఆధునిక రాజకీయ చరిత్ర చూసినా సరే, భారతదేశంలో ఇవాళున్న పరిస్థితుల్లో ఏనాటి కంటే కూడా కమ్యూనిస్టుల అవసరం ఎక్కువ ఉంది. కానీ చరిత్రలో చూస్తే ఏనాటి కంటే కూడా కమ్యూనిస్టులు కూడా చాలా బలహీనంగా ఉన్నారు. ఎప్పటికంటే కూడా బలహీనంగా కమ్యూనిస్టులు ఉన్నారు ఇప్పుడు, కానీ ఎప్పటికంటే కూడా కమ్యూనిస్ట్ అవసరం ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఎందుకని ఇంత చిన్నవాడు మీ అవసరం ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఏంటి ఈ దేశానికి కావచ్చు. ఇంకా కొంతమంది పెద్దలకు సందేహం కూడా ఉంటుంది, అసలు మీరు ఈ మాటలు చెప్తున్నారు, కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా? నేను ఆ ప్రశ్న తిరిగేసి చూసుకోవాలని చెప్తున్నాను. కమ్యూనిస్టుల భవిష్యత్తు ఉందని కాదు, కమ్యూనిస్టులు లేకుండా, కమ్యూనిస్టుల ఎజెండా లేకుండా ఈ దేశానికి భవిష్యత్తు ఉందా అనేది సమస్య వాడు. కాబట్టే ఆ రకమైనటువంటి అవగాహన కలిగిన వాడు కమ్యూనిస్ట్. అట్లాంటి దూరదృష్టి ఉన్నవాడు మాత్రమే ఈ కష్టనష్టాన్ని, ఓట్ల కోరవడాన్ని, సీట్లు లేకపోవడాన్ని, ఉద్యమాలు సక్రమంగా ముందుకు పోలేకపోవడాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటారు. స్థితప్రజ్ఞతో నిలబడి ముందుకు సాగుతుంటారు. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడను, తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను. కానీ ఈ ఒక్క మాటే ఆర్ఎస్ గారు చూపించాడు, అది ఇవాళ కమ్యూనిస్టులకు కావాల్సింది. ఆర్ఎస్ గారు జోహార్ అని మనం చెప్తున్నామంటే, ఆర్ఎస్ గారు నీ ఆశయాన్ని సాధిస్తాం అని చెప్తున్నామంటే, నీ ఆ స్థితప్రజ్ఞతని, ఆ నిబ్బరాన్ని మేము కూడా కలిగి ఉంటాం
అట్లాంటి స్ఫూర్తితోటే మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. నువ్వు వెళ్ళినా నీ జెండా ఎక్కడికి వెళ్ళదు, ఎర్రటి జెండా శాశ్వతంగా ముందుకు సాగుతుంది. ఈ కష్టాలు కన్నీళ్ళున్నంత కాలం భారతదేశంలో ఎర్ర జెండాకు భవిష్యత్తు ఉంది అని చెప్పి ఆ రకమైన విశ్వాసంతో ముందుకు సాగుతామని ఆర్ఎస్ గారికి వాగ్దానం చేస్తూ, ఆ రకమైన స్ఫూర్తితో మనం అందరం ముందుకు సాగుదామని చెప్తూ ఆమె ఆర్ఎస్ గారికి వ్యక్తిగతంగా నా తరఫున, సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున నా హృదయపూర్వక జోహార్లు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు కూడా అంతగా లోతైన పరిశ్రమ లేకపోయినా ఆయన బాటలోనే నడుస్తున్నటువంటి స్ఫూర్తి వాళ్ళలో ఉంది. ఈ ఆశయం కోసమే ఆయన నిలబడ్డాడు. దానికి సహకరించే ధోరణి మొత్తం కుటుంబంలో నేను గమనించాను. వారందరికీ కూడా ఈ బాధాతప్త సమయంలో నా సానుభూతి. రాజమండ్రి సెంట్రల్ జైలు చూసింది అది, బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ని చూసింది అది, ఎమర్జెన్సీ రాజ్యాన్ని చూసింది అది, చాలా కష్టాల సందర్భాలన్నింటిని కూడా చూసింది అది. ఎమర్జెన్సీలో రహస్యంగా ఉన్నాడు, ఇంకా అనేక సందర్భాల్లో రహస్యంగా ఉన్నాడు. జనరల్ జైలు జీవితం గడిపాడు. ఆయన జైలుకి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళితే ఆయన నిక్కరోతో బన్నీ వేసుకొని ఉన్నటువంటి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో చూస్తే ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్నటువంటి జైలర్స్ అందరూ ఏడ్చారు కళ్ళ నిండి పెట్టి. మోటూరు హనుమంతరావు గారు ఆయన్ని చూడడానికి వెళితే వాళ్ళందరినీ చూసి జైల్లో మోటూరు హనుమంతరావు గారు కళ్ళ నీళ్ళు పెట్టాడు. గొప్ప చరిత్ర. న్యాయంగా ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు ఆ దౌర్జన్యాలన్నింటినీ ఎదుర్కొన్నటువంటి చరిత్ర ఆర్ఎస్ గారిది. ఆర్ఎస్ గారి కుటుంబం, కుమార్తెలు, అల్లుళ్ళు, వాళ్ళ మనవాళ్ళు, యావత్తు కుటుంబం ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా అన్నిటిలోనూ పార్టీని ఆదుకుంటూ వచ్చారు. వాళ్ళందరికీ మార్గదర్శకుడుగా ఉంటూ వచ్చినటువంటి ఆర్ఎస్ గారి యొక్క మరణం తీరని లోటు. ఈరోజు ఆర్ఎస్ గారు చనిపోయినటువంటి సందర్భంగా మేము చేసేటువంటి వాగ్దానం ఒకటే. ఆర్ఎస్ గారు, మీరు ఉత్తరాది రామం గారితో కూడా కలిసి, అల్లూరు సత్యనారాయణ గారితో కూడా కలిసి ఈ జిల్లాలో చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు, ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. మీ పోరాటాల వల్లే ప్రజాపునాది పార్టీకి ఏర్పడింది. మీ రాజకీయాలు ఇప్పుడు మాకు కావాలా? మీరు ఆ రోజు ఏ రకంగా అయితే ఇక్కడ జమీందారీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారో ఆ రాజకీయాలు ఈరోజు మాకు కావాలా? మేము ఆ రాజకీయాలకే ఈరోజు పునరంకితం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాం. ఆ రోజు బ్రిటిష్ వాడిని ఎదిరించాం, ఆ రోజు జమీందారుని ఎదిరించాం, రైతాంగం పక్షాన నిలబడ్డాం. రైతాంగం విముక్తం అయింది ఒక రకంగా. ఫ్యూడల్ జమీందారుల యొక్క అతని కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ, మనవాళ్ళు అందరితోనూ వాళ్ళ సమస్యలన్నీ కూడా నాతో మాట్లాడేవాడు. మనం చేస్తున్న ఈరోజు ఆర్ఎస్ గారు నేను ఎమర్జెన్సీలో ఉంటే ఆయన కుమార్తె ఇంట్లో నాకు రక్షణకి ఏర్పాటు చేశాడు. నేను ఎమర్జెన్సీలో రహస్యంగా ఉన్నప్పుడు ఏలూరులో. నేను మనం చేస్తున్న మీకు అందరికీ మిత్రులారా, ఈ దేశంలో వీరభద్రం చెప్పాడు, ఇప్పుడు వీళ్ళ కమ్యూనిస్టుల యొక్క అవసరం చాలా ఉందని. డబ్బులు, పదవులు, ఒక్కొక్క పదవి ఏ రకంగా ఉన్నదో మీరంతా చూస్తున్నారు. ఇవాళ పదవులు వచ్చినటువంటి వాళ్ళు ఏ రకంగా డబ్బుల చుట్టూ తిరుగుతున్నదో ఇవన్నీ చూస్తున్నాం మనం. కానీ మనం ప్రత్యేకం, మన వ్యవహార సరళే, మన పేదల పక్షం, మన పేదవాళ్ళ కోసం ఉన్నాం. పేదవాళ్ళ కోసం మన ఆస్తులు అన్నీ వదిలిపెట్టాం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా బంజారాయిల్స్ ఇళ్ల స్థలం అందరూ ఎమ్మెల్యేలు తీసుకుని ఆయన ఎమ్మెల్యేగా ఇళ్ల స్థలం తీసుకోవద్దంటే ఆయన తీసుకోవాలా? ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఇళ్ల స్థలాలు, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఇల్లు ఇస్తారా? ఇల్లు ఉచితమా? వైద్యం ఉచితమా? మంచినీళ్ళు ఉచితమా? కరెంటు ఉచితమా? మళ్ళా ఇల్లా? అరే ఇల్లు తీసుకోకూడదని మేము నిర్ణయం చేస్తే ఆర్ఎస్ గారు ఇల్లు తీసుకోవాలి, ఇళ్ల స్థలం తీసుకోవాలి. మా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఇళ్ల స్థలాలు తీసుకోవాలి. మాది ఒక ప్రత్యేకమైనటువంటి డబ్బు సంపాదించకూడదు, డబ్బు సంపాదన వైపు కమ్యూనిస్టులు మళ్ళకూడదు అనేటువంటిది ఒక గొప్ప సిద్ధాంతం. రాజకీయ నాయకులుగా, పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆస్తిపాస్తులు సంపాదించడం మీద కూడా ఆ యావ ఉండకూడదు అని చెప్పేసి చెప్తే అందులో భాగంగానే ఏ రకమైనటువంటి జీవితాన్ని గడిపారు. కమ్యూనిస్ట్ పార్టీ చించినాడ గ్రామానికి, ఈ భీమవరం జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ రుణపడి ఉంది అని చెప్పి మేము మనవి చేస్తున్నాం. రుణాన్ని తీర్చుకుంటాం. తుందూరులో పోరాటం లాంటి పోరాటాలు సాగిస్తాం. పోరాటాలే రానున్నటువంటి రోజుల్లో విజయానికి సోపాను వేసేది అయి తప్ప మరో మార్గం లేదు. ప్రజాపునాది పెరగాలన్నట్లయితే పోరాటాల మార్గం తప్ప ఈ అసెంబ్లీలు, ఈ పంచాయతీలు గెలిచాం, అసెంబ్లీలు గెలిచాం, చాలా గెలిచాం. చూడలేదా? పార్లమెంట్ మెంబర్లను కాలేదా? అయినా అడుగు జారిపోతా ఉంది. కారణం ఏమిటి? పరిశ్రమ జరుగుతూ ఉంది. ఆర్ఎస్ గారు, ఉత్తరాజు రామన్ గారు వీళ్ళ యొక్క బాటలో ప్రజా ఉద్యమాల్ని కొత్త పుంతలు తొలగిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూ, దీన్ని వదిలిపెట్టడం సాగిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అందరికీ. ఇక్కడ ఇతర మిత్రులు చాలా మంది, ఆర్ఎస్ గారికి ఎంతో మంది మిత్రులు ఉన్నారు. చాలా కుటుంబాలు ఉన్నాయి ఈ జిల్లాలో, ఆయన్ని అభిమానించే కుటుంబాలు. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాం. ఆయన నమ్మినటువంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనవి చేస్తూ, నా కుటుంబంలో నా బిడ్డ, నా భార్య, నేను ఇక్కడ చనిపోయారనేటువంటి వార్త వినగానే వాళ్ళు బయలుదేరి ఎక్కడో వాళ్ళు 400-500 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వాళ్ళు మేము రాలేకున్నాము, మా తరఫున సత్యాజలు చెప్పండి అని చెప్పేసి చెప్పారు. నేను మనవి చేస్తున్నా, ఈరోజు మా కుటుంబం తరఫున, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు మన నాయకులందరూ కూడా వచ్చారు. ఈ వారికి ఘనమైనటువంటి నివాళి అర్పించి ఈ సందర్భంగా కుటుంబం సభ్యులు, చించినాడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ఈ భీమవరం తాలూకు ప్రాంతంలో, నరసాపురం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి అందరికి కూడా పేరు పేరున వాళ్ళకి సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చాలా మంది గోదావరి జిల్లా నుంచి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నాయకులందరూ కూడా ఈ వార్త వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇదే వాగ్దానం, మేము ఇచ్చేటువంటి సందేశం ఇదేనని చెప్పేసి మనం చేస్తూ సెలవు. నమస్కారం. కమ్రేడ్ ఆర్ఎస్ గారి మృతికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ప్రజానికులు, కుటుంబ సభ్యులు, అధికారులందరూ ఘనంగా నివాళులర్పిద్దాం. జోహార్ కామ్రేడ్ ఆర్ఎస్ గారికి, జోహార్ కామ్రేడ్ ఆర్ఎస్ గారికి. ఇప్పుడు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ ముందుగా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఆయన ధన్యజీవి, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి నాయకుడు. నేటి యువతరానికి వయసు ఆయన 98 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన భావాలు కానీ, ఆయన ఆలోచనలు కానీ యువకుల్లాగానే ఉండేవి. యువకులు అనేక మంది ముసలివాళ్ళలాగా ఆలోచనలు చేసిన 98 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆలోచనలు, ఆయన మనతో మాట్లాడేటువంటి విషయాలు కూడా యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చేటువంటి పద్ధతిలో ఉన్నాయి. మరి ఒక రకంగా రాజకీయాలంటేనే పదవులు, రాజకీయాలంటే డబ్బు సంపాదన, రాజకీయాలంటే హోదా సాధింపు అనేటువంటి నేపథ్యంలో రాజకీయాలంటే ప్రజాసేవ, రాజకీయాలంటే ప్రజా సమస్యల కోసం పోరాటం, రాజకీయాలంటే ప్రజలకు అంకితం కావటం అనేటువంటి అంశాల మీద దాదాపు 8 దశాబ్దాల పాటు ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో మరి పేద ప్రజలకి, ప్రత్యేకించి కష్టజీవులకి, వ్యవసాయ కార్మికులకి, అట్టడుగు వర్గాల ప్రజలకి అండగా నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అంతేకాదు పార్టీ కార్యకర్తలకు కానీ, ఓల్టైమర్లకు కానీ, సాధారణ కార్యకర్తలు ఎప్పుడు ఏ కష్టం ఏ సందర్భంలో వచ్చినా కానీ వాళ్ళ భుజం తట్టి వాళ్ళు వెన్నంటి ఉండి వాటన్నిటినీ కూడా తన కష్టాలుగా భావించి ఆ సమస్యలు పరిష్కారం చేసేంత వరకు ఆయన కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండేటువంటి ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి. మరి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళను కూడా మనం తప్పనిసరిగా ఈ సందర్భంగా, ఆయన సతీమణి 2015 సంవత్సరంలో చనిపోయారు. మరి పెద్దగా రాజకీయాలు చదువుకోకపోయినా కానీ ఆర్ఎస్ గారు ఈ రకంగా పనిచేయడంలో ఆయన సతీమణి చేసినటువంటి సేవలు కానీ, లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు, కుమార్తెలు కానీ, అల్లుళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఎంతో ఆయన ఈ రకంగా చేయటంలో, ఒక రకంగా తీర్చిదిద్దటంలో ఈయన పాత్ర ఉంది. అదే రకంగా
ఈయన చివరి దశల్లో కూడా ఈ రకంగా పార్టీని అంటిపెట్టుకునే ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆ రకంగా కృషి చేయడంలో ఆ కుటుంబ సభ్యులు కూడా కంటికి రెప్పలా చూసుకున్నారు. వాళ్ళందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీనివాసరావు గారు విదేశాల్లో ఉన్నందువల్ల ఆయన రాలేకపోయారు. ఆయన ప్రత్యేక సందేశం కూడా పంపారు. రైతు ఉద్యమంలో ఆయనకు ఉన్నటువంటి కలిసిమెలిసి పనిచేసినటువంటి జ్ఞాపకాలను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయన కూడా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించి జోహార్లు ప్రకటించారు. అందువలన ఆర్ఎస్ గారు చివరి వరకు పట్టు వదలని దీక్షతో ఓ పక్క సిద్ధాంతం దాని ఆచరణలో పెట్టేందుకు కృషి, నిరాడంబరంగా జీవించడమే కాదు నిరాడంబరంగా జీవించాలనేటువంటి స్ఫూర్తిని కార్యకర్తలకి అందరికీ కూడా ఆయన మనకు అందించినటువంటి ఆర్ఎస్ గారికి మరొకసారి విప్లవ జోహార్లు అర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు. గత తరానికి నేటి తరానికి భవిష్యత్ తరానికి మార్గదర్శి. ఈ దేశ ప్రగతికి బాటలు వేయాలంటే ఆర్ఎస్ గారు చూపినటువంటి మార్గం అదొకటి శిరోధార్యం తప్ప ఇంకోటి కాదు. అదే మార్క్సిజం లెనినిజం. ఏ సిద్ధాంతం కోసం అయితే విద్యార్థి దశ నుంచి ఆయన అడుగుపెట్టాడో 98 సంవత్సరాల వయసులో కూడా అదే సిద్ధాంతాన్ని అంటిపెట్టుకుని చివరి శ్వాస వరకు కూడా ఎర్ర జెండా నీడను నిలబడినటువంటి వీరయోధుడు కామ్రేడ్ ఆర్ఎస్. మనకు తెలుసు, చించినాడ గ్రామం హాట్బెడ్ లాగా ఉండేది. ఈ ప్రాంతంలోనే గతంలో వీరమరణం పొందిన వాళ్ళు కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ 100 మందికి పైగా ఈ గ్రామంలో ఉన్నారు. ఈ రోజుకి కూడా 100 మంది పార్టీ సభ్యులు ఉన్నటువంటి గ్రామం చించినాడ గ్రామం. దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఇక్కడ పంచాయతీ కానీ లేదా ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ కానీ వీటన్నింటినీ కూడా నిరాఘాటంగా ప్రజల యొక్క మన్నలతో నిలబెట్టుకున్నటువంటి ఖ్యాతి కామ్రేడ్ ఆర్ఎస్ గారికి దక్కుతుంది. అంటే ప్రజలతో మమేకమయ్యి ప్రజల తలలో నాలుగులాగా నిలబడాలి. ఆయన జీవిత ఖైదును అనుభవించాడు రాజమండ్రిలో. కానీ వెనకడు చేయలే. ఏ రకమైనటువంటి పద్ధతిలో అయితే ప్రజల కోసం నిలబడ్డాడో అదే రకంగా కార్మిక వర్గ ఉద్యమాన్ని నిర్మించినా, రైతు ఉద్యమాన్ని నిర్మించినా, వ్యవసాయ కార్మిక ఉద్యమం నిర్మించినా కానీ అదే పట్టుదల, అదే దీక్ష, చివరి వరకు కూడా అదే స్ఫూర్తి మిగిలినటువంటి కార్యకర్తలకు అందించాడు. మానవతా విలువలు కమ్యూనిస్టులకి ఎక్కువ. అటువంటి కమ్యూనిస్టు విలువల్ని, మానవత్వ విలువల్ని పెంపొందించడంలో, అందించడంలో కామ్రేడ్ ఆర్ఎస్ ముఖ్యమైనటువంటి భూమిక నిర్వహించారు. మా కుటుంబంతో కూడా చాలా అవినాభావ సంబంధం. ఎందుకంటే మా మామగారు సంపత్ తాతయ్య గారు, ఈయన ఇద్దరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీలు. ఆ సందర్భంగా అది తెలిసే నా సతీమణి కూడా ఆరోగ్యం బాగపోయినా మేము బతుకున్నప్పుడు ఇద్దరు రావాలని ఆయన కోరుకున్నాడు. మేము వెళ్దాం అనుకున్నాం, కానీ చూడలేకపోయాము ఆ అనారోగ్యం వల్ల. నేను ఎప్పుడు భీమవరం వచ్చి వెళ్ళినా కానీ పొరపాటున ఆయన్ని కలిసి వెళ్ళకపోతే మాత్రం వెంటనే ఫోన్ వచ్చేది, ఏంటి నిన్న భీమవరం వచ్చేలేమంట రాలేదు. మా అమ్మాయి ఏలూరులో చదువుతుంటే ఆ సందర్భంగా కూడా పొరపాటున ఏదైనా అవసరమై ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అంత నాయకుడు అనుకునేవాడు కాదు. కానీ డైరెక్ట్గా వెళ్ళి మా మనవరాలు మరొక నుంచి వచ్చారా అని చెప్పేవాడు. అంటే అంత అవినాభావ సంబంధం కుటుంబాలతో గడిపినటువంటి ఖ్యాతి ఆయనకే కాదు, ఈరోజు కమ్యూనిస్టులు కూడా చాలా అవసరం. మనం ఈరోజు అలవర్చుకోవాల్సినటువంటి కూడా మానవ సంబంధాలు అనేటటువంటి వాటిని విస్తృతపరచడం ద్వారా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మనం విస్తృతపరచగలం. తద్వారా ఈరోజు నేటి సమాజానికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం కమ్యూనిస్టులు తప్ప ఇంకొకరు ఎవరో చూపించలేరు అనేటటువంటి వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావటం, తద్వారా ఏంటంటే ముందుకు నడిపించడమే కామ్రేడ్ ఆర్ఎస్ గారికి మనం అర్పించగలిగినటువంటి నివాళి. ఆయన చివరి వరకు అనుకునేవాడు, ఎప్పుడు వచ్చినా కానీ 100 ఏళ్ళు బతుకుతానని. కానీ 2 సంవత్సరాలు తక్కువ. కానీ అంతవరకు నిలబడినా ఆ రకంగా చివరి వరకు నిలబడటం అనేటటువంటిది చిన్న విషయం కాదు.
ఈరోజు కామ్రేడ్ ఆర్ఎస్ గారికి మా కుటుంబం తరఫున, అతి తరఫున, ట్రేడ్ యూనియన్ తరఫున, సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ కూడా సానుభూతిని తెలియజేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ ఆర్ఎస్ గారు, సాధిస్తాం కామ్రేడ్ ఆర్ఎస్ ఆశయాల్ని. వ్యవసాయ కార్మిక సంఘం తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఆర్ఎస్ గారికి ఆయన గురించి చెప్పాల్సిన సమయం కాదు, అంత సమయం కూడా సరిపోదు. ప్రత్యేకమైనటువంటి సభ ఎప్పుడు చెప్పుకుందాం. కొంతమంది ఏ వర్గంలో పుట్టారు, ఏ వర్గం కోసం పనిచేశారు అన్నప్పుడు, ఒక భూస్వామి ధనిక అగ్రవర్ణ భూస్వామి కుటుంబంలో పుట్టి చనిపోయేదాకా అట్టడుగున ఉన్నటువంటి దళిత, పేదలు, గిరిజనుల కోసం జీవితాన్నే త్యాగం చేసినటువంటి మహాయోధులు ఆర్ఎస్ గారు. ఎందుకంటే మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరుండి చూసాం. ఇక్కడ జరిగినటువంటి పోరాటాల్లో నేను కూడా పాల్గొనే అవకాశం దొరికింది. ఈ పోరాటాల సందర్భంగా ఈ గ్రామ ప్రజలు చెప్తుంటే ఇప్పటికీ మనకి ఒళ్ళు పులకరించిపోతుంది, రోమాలు నిక్కుపడుచుకుంటాయి. ఆయన ఒక గ్రామం నుంచి బయటికి వెళ్ళి బుల్లెట్ మీద బయలుదేరినారంటే భూస్వాముల గుండెలంతా హడల్. అలాంటి యోధుడు ఆయన. లంక భూముల పోరాటంలో కూడా నేను ఆయనతో కలిసి పాల్గొన్నాను. చివరిగా పోరాటంలో ఇక్కడ జరుగుతుంటే గుర్తు లేకపోయినా మా ఊర్లో జరుగుతుందా భూ పోరాటం అని అంత ఆసక్తి, చనిపోయే రోజుల్లో కూడా పోరాటం అంటే అంత ధీరోదాత్తుడైన అలాంటి వ్యక్తి ఎప్పటికీ మన స్ఫూర్తిదాత. ఆయన ఆశయం కోసం, ఆయన ఏ వర్గ ప్రయత్నం కోసం కృషి చేశారో ఆ ప్రయత్నం అంకితం అవుతామని తెలియజేస్తూ మరొకసారి ఆర్ఎస్ గారు నివాళులు అర్పిస్తూ జోహార్. తులసీదాస్ గారు సభ్యులు. కామ్రేడ్ ఆర్ఎస్ గారికి జోహార్లు. భీమవరం రాష్ట్ర రైతు మహాసభ సందర్భంగా ఆయనతోనే నాకు సన్నిహిత పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి రైతు సంఘంలో పనిచేసినంతకాలం ఆయన దగ్గర ఎప్పుడూ సలహాలు, సూచనలు తీసుకునేవాళ్ళు. తర్వాత కొంతకాలం పాటు రాష్ట్ర రైతు సంఘ బాధ్యతల్లో ఈ జిల్లా గైడెన్స్ చూసినప్పుడు జిల్లాకు వచ్చేవాడిని. వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా ఆయన్ని కలవడం, ఆయన సలహా తీసుకోవడం జరిగేది. 1-2 సార్లు చించినాడకు కూడా వచ్చి ఈ గ్రామంలో కమిటీలు వేయడం అది చేశాను. ఆ రకంగా కుటుంబంతోనే సాన్నిహిత్యం. అంతకు మించి కాబట్టి ఆర్ఎస్ గారికి మార్టియర్స్ పట్ల చాలా అభిమానం. అంటే ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డల పట్ల, అలాగే మిగతా నష్టం కుటుంబంలో కమ్యూనిస్ట్ పార్టీ వల్ల నష్టం పోయినటువంటి కుటుంబాల పట్ల ఎంతో ఆప్యాయత చూపించేవాడు. ఆ రకంగా నా భార్య పట్ల ఆర్ఎస్ గారు, అంటే నేను కలిసినప్పుడల్లా ఆవిడ గురించి అడిగేవాడు, ఎలా ఉంది ఏమిటి సంగతి, తర్వాత మా పిల్లల గురించి కూడా అడిగేవాడు. ఆ విధంగా ఆర్ఎస్ గారు మామూలుగా మన పుస్తకాల్లోనో పత్రికలోనో చదివితే ఆయన చాలా పెద్ద ఫైటరు లేకపోతే ఈ రకంగా అనిపిస్తుంది. కానీ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కానీ, మన కుటుంబాల గురించి తెలుసుకున్నప్పుడు కానీ, వాటన్నిటిలో మన నాన్నో, చిన్నాన్నో, పెద్దనాన్నో లేదా మామయ్యో మన బాగోగులు తెలుసుకోవడం కోసం ఎంతలాగా ప్రయత్నం చేస్తారో అటువంటి ప్రయత్నం ఆర్ఎస్ గారితో కనిపిస్తుంది. అలాగే ఉద్యమం పట్ల కూడా ఏ చిన్న నష్టం జరిగినా చాలా సీరియస్ అయ్యేటటువంటి స్వభావం ఉంది. ముఖ్యంగా ప్రజాశక్తిని ఫాలో కావడం, అలాగే ప్రజాశక్తి సంఘాలు చేర్పించడం, ఈ విషయాల్లో ఆర్ఎస్ గారు చాలా పట్టుదలగా ఉండేవాడు. ఇటీవల కాలం వరకు ప్రజాశక్తిని ఫాలో అయ్యాడు. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీని, మొత్తం కార్యకర్తల కుటుంబాల్ని, పత్రికని, వీటన్నింటినీ తన బిడ్డల్లాగా ఎంచుకున్నటువంటి ఆర్ఎస్ గారికి జోహార్లు. అవసరం దశలో కుటుంబం నుంచి పూర్తి సహకారం, అన్ని రకాల సేవలు అందించినటువంటి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. సోదరులారా, కామ్రేడ్స్, మనం చాలా సమయం అయింది. మంచిగా ఇంటిపై యాత్ర ప్రారంభించాలి.
మనం ప్రత్యేకంగా 2 జిల్లా కమిటీల తరఫున సంస్మరణ సభ పెడతాం. దాంట్లో చాలా విస్తృతంగా ఇతర పార్టీలని అనేక మంది ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా పిలుస్తాం. అక్కడ అందరూ మాట్లాడవచ్చు. ఇప్పుడు మనం ఎక్కువ మంది చాలామంది మాట్లాడాల్సి ఉన్నప్పటికీ కూడా వారి ఇక్కడ సంతోషం చేసి ఇవ్వడానికి కూడా టైము కేటాయించడం కూడా చాలా కష్టం. మనం వెంటనే అంతిమయాత్ర ప్రారంభించాలి. బయట కూడా బాగాలేదు. ఉదయం 9 గంటల నుంచి కూడా కొన్ని వందల మంది ఇక్కడ అంతా వెయిట్ చేశారు. పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. నేను 1-2 మాటలు చెప్పి ఆయనకి నివాళులు అర్పిస్తాను. నిన్ననే బలరాము చెప్పగానే ఒకటిని బయట వచ్చాను. మొదట నాకు నా మనసులో మిగిలింది ఏంటంటే, మొట్టమొదటిసారి 12-13 ఏళ్ళు నా పిల్లవాడిగా ఉన్నప్పుడు కింద వదిలేండి. ఎక్కడైతే చూశానో అక్కడే ఇప్పుడు శవపేటలో చూడాల్సి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎదురుగుండా వచ్చిన పర్ణశాల లాంటి ఇల్లు అని పిలిచాడు. నేను మా అక్కగారి ఇంటికి వచ్చాను. ఆయన నాకు మామయ్య అవుతాడు, బంధువు అని పిలిచాడు కోసం. మొట్టమొదటిసారి ఆయన్ని చూశాను. ఈ శవపేటకు ఆ ఇంటి ముందే శవపేటలో ఇట్లా విగత జీవిగా చనిపోయిన మంచిగా చూడటం అనేది. రెండవది, ఆయన జైల్లో ఉన్నప్పుడు నేను జిల్లా కార్యదర్శి ఎందుకంటే నా గురించి బాగా తెలుసు. ఆయన చాలా చిన్నవాడిని ఆశ్చర్యపోయాడు. కాంగ్రెస్ కమ్యూనిస్టు ఎట్లా వచ్చి ఆశ్చర్యపోయి జిల్లా కార్యదర్శి గారితో ఉన్నాడు. ఓహో, సీతారాం వచ్చాడా, చాలా ఆశ్చర్యమే. ఒక కాంగ్రెస్ కుటుంబం నుంచి సీతారాం పార్టీలో రావడం చాలా సంతోషాన్ని జైల్లో ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారి ఆయన కలిసినప్పుడు చాలా ఆనందించాడు నేను పార్టీలోకి రావాలి. రెండో విషయం ఏంటంటే, దాదాపు 40 ఏళ్ళు ఈ మధ్య ఈ 3-4 సంవత్సరాల మినహా దీర్ఘకాలం ఆయన నేను జంటగావులాగే పనిచేశాను. వయసు చాలా తేడా ఉన్నప్పటికీ కూడా అది సహజంగా మరి ప్రకృతి సహజంగా వచ్చిందో, పార్టీలో ఉన్న విషాదరీత్యా ఇద్దరు ఒకే అభిప్రాయాలు, ఒకే రకమైన ఆలోచనలు, సమస్యలత, ఇతర అంశాలు ఆయన నేను నేర్చుకున్నాయి. ఇద్దరు కూడా చాలా సమన్వయంగా, చాలా సులభంగా, ఎంతో తండ్రి కొడుకులాగా ఉన్నాడు. ఆయన మావయ్య అవుతాడు నాకు, కానీ ఆయన చూసేటప్పుడు ప్రతిరోజు కూడా ఎప్పుడు కూడా చిన్న ఘర్షణ కూడా రాలేదు. దీర్ఘకాలం ప్రయత్నించినప్పుడు వాదోపాదం చేసుకోలేదు. మీ ఇద్దరం చాలా సమన్వయంతో ఆయన ఏం ఆలోచించేవాడు నేను చెప్తే నా ఆలోచన కూడా అదే ఉండేది. అంత అది చాలా నాకు ఆశ్చర్యం ఈరోజు కూడా కలుగుతుంది. ఆయన 17 జిల్లా కార్యదర్శిగా చేశారు. తర్వాత నేను రాజకీయ వారసుడిని అని చాలా సంతోషిస్తున్నాను. తర్వాత నేను 10 సంవత్సరాలు ఆయన సహకారంతో, ఆయన నేతృత్వంలో నేను జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. చాలా దీర్ఘ చరిత్ర ఉంది ఆయనకి. చాలా అద్భుతమైన మానవుడు, మహోన్నత మానవతామూర్తి. ఆయన గురించి ఎన్ని గంటలని నేను చెప్పగలను. ఎందుకంటే 40 సంవత్సరాల ఒక సుదీర్ఘమైన ఆయన నేను కలిసిమెలిసి పనిచేసిన సందర్భాల్లో ఇక్కడ ఉన్న కామ్రేడ్ చాలా మంది తెలియని విషయాలు కూడా తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. అది ఇది సమయం కాదు, సందర్భం కాదు. ఆ సమయాభావం ఏంటంటే ప్రత్యేకంగా సంస్మరణ సభ, ఇతర వ్యాసాలు, పుస్తకం కూడా ఉంది. దాన్ని కూడా నాకు రివైజ్ చేయాలి. ఆ సందర్భంగా ఇవన్నీ కూడా మీకు తెలియజేసడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆయన మరణానికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కామ్రేడ్ ఆర్ఎస్ గారికి జోహార్లు అర్పిస్తూ కమ్యూనిస్ట్ ఉద్యమానికి 100 ఏళ్ళు నిండినాయి. ఆర్ఎస్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా 100 ఏళ్ళు నిండినాయి. కమ్యూనిస్టుల్లో కమ్యూనిస్టు, నిఖార్స్ అయినటువంటి కమ్యూనిస్టు, యూటీఎఫ్ ఉమ్మడి రాష్ట్ర నాయకుడిగా ఈ జిల్లాలతో ఉండే అనుబంధం రీత్యా ఆ రకంగా ఆర్ఎస్ తోటి నాకు ఈ కాలమంతా పరిచయాలు ఉన్నాను. అలాగే ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా పరిచయాలు బాగానే కొనసాగినాయి. ఎప్పుడు కనపడినా బొగ్గలు పట్టుకొని నిమురుతూ తన యొక్క ఆత్మీయతని నా పట్లనే కాదు, చాలామంది కమ్యూనిస్టు కుర్రవాళ్ళ పట్ల ఆ రకమైనటువంటి అభిమానం నేను చాలా ఎన్నోసార్లు చూశాను. 100 ఏళ్ళు బతుకుతాననే గుండె ధైర్యంతో ఎవరితోటైనా చెప్పేవాడు. నిజంగా 100 ఏళ్ళు బతికాడు. 2 అటు ఇటు లెక్క కాదు, కానీ 100 ఏళ్ళు బతికాడు. ఆ విప్లవ యోధునికి మరి జోహార్లు అర్పిస్తూ
నిన్ను చూసిన రాజ్యం గుండెలో వణుకు పుట్టింది, చంపే కుట్రలు చేసింది. గోదారమ్మ తీరం మొత్తం గొల్లు మన్నాది, అంతా నీరు తీసింది. ఎర్ర జెండా కప్పుకొని వెళ్ళిపోతుండు, ఆరెస్సెల్లు పోతుండు. ఎర్ర జెండా కప్పుకొని వెళ్ళిపోతుండు, ఆరెస్సెల్లిపోతుండు. ఎర్ర జెండా బాటలోన నడవమంటుండు, ఎదురు లేనే లేదండు. జోహార్ కామ్రేడ్. ఏలూరులో జిల్లా కార్యదర్శిగా ఆయన రిలీవ్ అయినప్పుడు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు ఆర్ఎస్ గారి గురించి ఒక మాట అన్నారు. ఆయన ఒక మాస్ లీడర్, ప్రజా ఉద్యమ నాయకుడు. ఆ ప్రజా ఉద్యమాలు నిర్మించడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది. ఆ రకంగా చేయడం కోసం ఏలూరు జిల్లా కమిటీ ప్రయత్నం చేస్తుంది, కడ వరకు కృషి చేస్తుందని చెప్పేసి మరొకసారి ఆయనకి సంతాపాన్ని తెలియజేస్తూ ముగిస్తుంది. గొప్ప పోరాట యోధులు, గొప్ప స్నేహశీలి కామ్రేడ్ ఆర్ఎస్ గారికి తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. నేను చాలా చిన్నతనం నుంచి ఆయన్ని చూశాను. రాజమండ్రిలో జైలు విషయాలు కానీ, హాస్పిటల్ విషయాలు కానీ ఆయనే పర్సనల్గా వచ్చి కామ్రేడ్స్ని చూసి వెళ్ళే సందర్భాల్లో చాలా చిన్నతనం నుంచి నేను చూశాను. దాదాపుగా ఒక 7-8 ఏళ్ల క్రితం వరకు కూడా ఎవరైనా హాస్పిటల్లో ఉంటే రాజమండ్రిలో ఆయనే స్వయాన వచ్చి హాస్పిటల్కి వచ్చి పలకరించేవారు. అట్లాంటి అన్ని సందర్భాల్లోని ఆయన ఖచ్చితంగా పిలిచి నేను వస్తున్నాను అక్కడికి రా అని చెప్పిన సందర్భాల్లో ఆయనతో చాలాసార్లు ఆయన నుంచి చూసి చాలా స్ఫూర్తి పొందిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి కామ్రేడ్ యొక్క గొప్ప ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాను. ఆర్ఎస్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ తరఫున ఘనమైన నివాళుల్ని అర్పిస్తా ఉన్నాం. మాది అమలాపురం మండలం వనిచింతపూడి గ్రామం. ఆ గ్రామంలో కూడా ఆర్ఎస్ గారికి బంధువులు ఉన్నారు, ఇప్పుడు కూడా వచ్చారు. నేను ప్రత్యక్షంగా ఈయనతో ఉద్యమాలు అట్లా పాల్గొనలేదు, కానీ ఆయన చరిత్ర, ఆయన చేసినటువంటి పోరాటాలు, ఉద్యమాలు చూస్తూ ఉంటాయి. పెద్దలందరూ చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటాయి. ఖచ్చితంగా ఒక భూస్వామి కుటుంబంలో పుట్టి ఆఖరి వరకు పేదల కోసం పనిచేసినటువంటి తీరు ఖచ్చితంగా ఆదర్శవంతం. ఆయన యొక్క ఆశయాల్ని కడ వరకు తీసుకెళ్తాం. మా జిల్లాలో ప్రజా ఉద్యమాలను విస్తరింపజేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ఆర్ఎస్ గారు. గొప్ప మానవతావాది, మాటల్ని, చరిత్రని ప్రత్యక్షంగా ఆయన రూపంలో చూపించినటువంటి ప్రత్యక్ష అనుభూతి ఆర్ఎస్ గారు. ఆయన మరణానికి కాకినాడ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ